Hi, I'm Dr. Durga Kalyani, Chief Dermatologist, Keha Skin and Hair Clinic, Hyderabad. మన దగ్గరకు వచ్చే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ చాలామంది డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, ఏంటి ప్రికాషన్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత మనము వాళ్ళకి బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక చిన్న సర్జికల్ ప్రొఫైల్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత, వాళ్ళకి ఏ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, బ్లీడింగ్ టైం ఎంత, క్లాటింగ్ టైం ఎంత, ఇది మళ్ళీ షుగర్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకోవడం జరుగుతుంది. వన్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అవి నార్మల్ ఉంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వచ్చే రోజు వాళ్ళకి ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి అంటే వచ్చేటప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మని చెప్తాము. అండ్ దాంతోపాటు హెయిర్ వాష్ చేసుకొని రమ్మంటాము. ఇన్ కేస్ వాళ్ళకి డాండ్రఫ్ కానీ ఎనీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ముందు వీక్ అంతా మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్తాం. దాంతోపాటు ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూడమంటాము. అండ్ దాంతోపాటు వాళ్ళు బటన్స్ ఉన్న షర్ట్ వేసుకొని రమ్మంటాం. ఎందుకు అంటే టీ షర్ట్స్ అంటే ఆఫ్టర్ సర్జరీ వేసుకోవడం కష్టం కాబట్టి. సో ఈ చిన్న ప్రికాషన్స్ ఫాలో అయితే చాలు. అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు రెగ్యులర్గా స్కాల్ప్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా వాష్ చేసుకోవాలి, థర్డ్ డే నుంచి షాంపూతో ఎలా వాష్ చేసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వకముందు అయిన తర్వాత చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి, మనకి అవ్వదేమో, ఇది చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటారు. బట్ చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది మేజర్ సర్జరీ కాదు, చాలా మైనర్ సర్జరీ. అండ్ దీంతో పాటు అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎక్కడైనా 100% రిజల్ట్స్ అంటున్నారు, అది ఎలా పాసిబుల్ అనేసి. సో మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం చూసేది ఏంటి అంటే వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తేనే మనం ఆ కేసు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాపర్ డోనర్ ఏరియా లేకున్నా, అసలు వీళ్ళకి రాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా జుట్టు రాదు అనే వాళ్ళని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరగదు. సో 100% రిజల్ట్స్ వస్తాయి, బాగుంది డోనర్ ఏరియా, అట్లాంటి వాళ్ళని మాత్రమే మనం తీసుకొని చేయడం జరుగుతుంది. సో అందుకే 100% రిజల్ట్స్ అనేవి ఎష్యూర్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ అస్.